వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఈవేళ వచ్చేసి మనకి పెడ్డి అండ్ మనకు వచ్చేసి ఫస్ట్ లుక్ గ్లిప్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు ఇది వచ్చేసి మనకి యాక్టర్ బై మనకు వచ్చేసి రామ్ చరణ్ గారు అండ్ డైరెక్టర్ వచ్చేసి మనకి బుజ్జిబాబు గారు అండ్ దీనికి రైటర్ వచ్చేసి మనకి సుకుమార్ గారు. అండ్ మొత్తం గ్లిప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే నిజంగా చెప్తున్నా ఫోన్ లోడింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే సినిమా క్లిప్స్లో మాత్రం చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, రామ్ చరణ్ గారి విజువల్స్ కానీ, రామ్ చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్ క్లిప్స్ లాస్ట్లో వస్తుంది కదా క్రికెట్ షాట్ అనేది చాలా బాగుంది. అది మాస్ క్యారెక్టర్ బాగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి బుజ్జిబాబు గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మనకు ఉప్పెన అండ్ ఉప్పెనలో కూడా మన హీరో క్యారెక్టర్ అనేది డిజైనింగ్ బాగా చేశారు తను. అండ్ ఇంకోటి వచ్చేసి సుకుమార్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో కూడా మన రామ్ చరణ్ గారిని బాగా చూపించిపోతున్నారు అని అర్థమైపోయింది. ఆ మాస్ లుక్లో అయితే ఎర్రగా తీశారని చెప్పొచ్చు. అండ్ ఇలాగైతే ఫ్యాన్స్ ఏంటి తట్టుకుంటారు భయ్యా, అది పైగా 2026లో రిలీజ్ అట్ట మళ్ళీని చాలా టైం అయితే పడుతుంది. అండ్ అప్పటి వరకు మనమైతే ఆగలేమని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి ఇందులో బీజిఎం మనకి ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. అండ్ బాగుంది బీజిఎం కూడా అండ్ గుడ్ బాగా ఇచ్చారు. అండ్ క్లిప్స్ తగ్గట్టుగా అయితే మనకైతే బీజిఎం అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. బట్ మూవీలో కూడా బాగా ఇచ్చుకొని వెళ్తే మాత్రం ఇంకా మూవీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మీ అందరికీ చూడగానే నాకు మెయిన్ గుర్తుకొచ్చేసింది దసరా మూవీ భయ్య. ఎందుకంటే దసరా కూడా సేమ్ మనకి ఆ యాస్ మాటలు కానీ, ఇంకోటి వచ్చేసి ఆ మాస్ లుక్ కానీ, ఇప్పుడైతే మాస్ లుక్ నాని గారు బాగా చేశారో అండ్ దసరా మూవీ అనేది చాలా బాగా హైప్ కలిగింది. అండ్ మూవీ కూడా చాలా బాగా ఆడింది. అండ్ ఇది కూడా ఆ టెంప్లెట్లోనే వెళ్తుంది అనిపిస్తుంది. అండ్ ఇది కొంచెం స్టోరీ వేరేగా ఉంటుంది. మన రామ్ చరణ్ గారు ఇందులో ఏంటంటే ఒక ఐడెంటిటీ అంటే ఒక పేరు తెచ్చుకోవడానికి ఈ మూవీలో ట్రై చేస్తారనమాట. అది మనకు ముందే అర్థమైపోతుంది. అండ్ మనకు మెయిన్ చెప్పాలంటే మన ఎదుగుదల మన పేరుతోనే ఉంటుంది. అండ్ ఆ పేరు అనేది మొత్తం అందరికీ తెలియాలన్నమాట. అండ్ మూవీలో కూడా రామ్ చరణ్ గారు అదే కష్టపడతారు. తన పేరుని అందరు ఐడెంటిటీని మొత్తం అంతా చూపించుకోవాలి అని అదే కష్టపడతారు అనమాట. అండ్ అందులో కష్టపడే మధ్యలోనే ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ ఈ యాక్షన్ సీన్స్ కానీ, ఈ మ్యాసివ్ సాంగ్స్ కానీ, ఈ మ్యాసివ్ ఎలివెన్స్ సీన్స్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ మెయిన్ క్లిప్స్లో మాత్రం కొన్ని షార్ట్స్ అయితే రెట్లర్లీ చాలా బాగుంది భయ్య. కొన్ని షార్ట్స్ అయితే మీరు చూడగల మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ నాకు ఓన్లీ నేను ఒక మొబైల్లోనే చూసాను, అది బడ్స్ పెట్టుకొని చూశాను. నిజం చెప్తున్నా మొత్తం ఒళ్ళంతా గూస్ బంప్స్ అంటే ఇంకా అంత చూసుకోండి. ఇంకా ఇదే థియేటర్లో చూస్తే మాత్రం మనందరికీ వేరే లెవెల్లాగా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి అండ్ ఈ మూవీలో కూడా డైలాగ్స్ అనేది మనకు చాలా మాస్గా పడ్డాయి. అండ్ అది గ్లిప్స్లో మాత్రం అర్థమైపోతుంది మనందరికీ. అండ్ మెయిన్ చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే చాలా కష్టం భయ్య తట్టుకోవడమే, ఇంకా ఆగలేరు. ఇంకా ఈ క్లిప్ చూసిన తర్వాత మాత్రం బేసిక్లీ ఆగలేరు. అండ్ నేను కూడా ఆగలేకపోతున్నాను, అంత బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ క్లిప్స్లో కూడా ఒక షాట్ అనేది మన రామ్ చరణ్ గారు ఎగురుతారు, అంటే రన్నింగ్ చేస్తూ మనకి చిన్నది ఎగురుతారు అనమాట. అండ్ ఆ షాట్ కూడా చాలా బాగుంది. అండ్ వాటర్ షాట్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య మూవీలోని, అది మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ మొన్న మనకు ఒక ఫోటో దింపారు, అది ఒకటి సిగరెట్ మన కాల్స్తో ఒక ఫోటో దింపారు రామ్ చరణ్ గారిది. అండ్ ఆ ఫోటోకి మాత్రం చాలా బాగా మనకైతే పబ్లిక్ టాక్ అయితే వచ్చింది అండ్ పబ్లిష్ అయితే చాలా బాగా అయింది. అండ్ ఈ గ్లిప్స్ తోటి ఇంక ఈ మూవీకి ఎక్స్పెక్టెన్సీస్ చాలా రీచ్ అయిపోతాయి, చాలా గట్టిగా వెళ్తుంది అనమాట. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎవరైనా చూసుంటే మాత్రం ఈ గ్లిప్ మాత్రం కింద అయితే మాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అనేసి. అది మామూలుగా లేదు భయ్య, అంత మ్యాసివ్గా చూపించారు రామ్ చరణ్ గారి లుక్స్. అండ్ ఇంకోటి మెయిన్ వచ్చేసి ఇందులో సుకుమార్ గారు రైటింగ్ అని చెప్పాం కదండి, ఆ రైటింగ్ అనేది మనకి సుకుమార్ గారు చాలా బాగా ఇస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బుజ్జిబాబు గారు. అండ్ బుజ్జిబాబు గారు కంబ్యాక్ మూవీ అయ్యేలాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఉప్పెనలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, మనం ఒప్పుకోవచ్చు, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఉప్పెనలో. ఎందుకంటే కొంచెం సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది ఉప్పెనలో. అండ్ ఇంకోటి ఏంటంటే విలన్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ని బాగా మనం హ్యాండిల్ చేసాడని చెప్పొచ్చు మనోడు. అండ్ ఈ మూవీలో కూడా ఇంకా మన విలన్ క్యారెక్టర్ ఎవరో తెలియదు. ఒక్కవేళ విలన్ క్యారెక్టర్ మాత్రం ఒకసారి ఏదైనా మనకి ఇంకా టీజర్ వస్తుంది కదా, టీజర్లో మాత్రం విలన్ క్యారెక్టర్ మాత్రం ఒక హైప్గా ఉన్నదంటే మాత్రం ఇంక ఈ మూవీని ఎవరు పట్టుకోలేరు భయ్య. మన రామ్ చరణ్ గారినే కాదు అండ్ విలన్ కూడా బాగా చూపిస్తే మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ అయితే లోడింగ్ ఇంక మొత్తం చింపించుకుంటారు. ఇంకా వాట్ ఎ థాట్, ఇంకా చాలా బాగుంది. అంటే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ మా ఫర్దర్ వీడియో మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.